బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో అరుదైన జాతీయ స్థాయి గౌరవాన్ని అందుకోబోతున్నారు. దేశంలోని ప్రతిష్టాత్మక మీడియా సంస్థ ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. రాష్ట్రంలో పాలనను పరుగులు పెట్టిస్తూ వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తూ ఆయన అమలు చేస్తున్న విప్లవాత్మక విధానాలకు గుర్తింపుగా ఈ పురస్కారం భరించింది. ఈ అవార్డును అందుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ముంబైలో పర్యటించనున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ వంటి విధానాలను పక్కాగా అమలు చేస్తూ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో చంద్రబాబు చూపుతున్న చొరవను ఎకనామిక్ టైమ్స్ జ్యూరీ ప్రత్యేకంగా ప్రశంసించింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే రాష్ట్రానికి సుమారు 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకురావడంలో ఆయన సఫలీకృతం కావడం ఈ అవార్డు ఎంపికలో కీలక పాత్ర పోషించింది. Vision for creating new cities continues with the development of Amravati. Today, the same vision ensures that immense economic growth directly cross-subsidizes crucial welfare schemes for the underprivileged. పారిశ్రామిక అనుమతుల ప్రక్రియను సరళతరం చేయడం, టెక్నాలజీ, ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ వంటి భవిష్యత్తు రంగాలలో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలపాలనే ఆయన లక్ష్యాన్ని జ్యూరీ కొనియాడింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా హైదరాబాద్ను ప్రపంచ ఐటీ పటంలో నిలబెట్టిన అనుభవాన్ని ప్రస్తుత నవ్యాంధ్ర నిర్మాణంలోనూ చంద్రబాబు ప్రదర్శిస్తున్నారని పేర్కొంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలోని ప్రముఖ ఆర్థిక మీడియా సంస్థ ద ఎకనామిక్ టైమ్స్ ప్రకటించినటువంటి బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ది ఇయర్ 2000 సంబంధించినటువంటి అవార్డుకు ఆయన ఎంపిక కావడం ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఒక కీలక గుర్తింపుగా భావిస్తా ఉన్నారు. ఈ అవార్డును అందుకునేందుకు ఆయన ఈ రోజు ముంబై పర్యటనకు వెళ్లబోతా ఉన్నారు. ఈ అవార్డు వెనుక ప్రధాన కారణం రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి పారిశ్రామిక అనుకూల విధానాలేనని స్పష్టంగా చెప్పవచ్చు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ వంటి ఈ వివిధ రకాల కాన్సెప్ట్లు అమలు చేస్తూ వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడంలో కూటమి ప్రభుత్వం విజయవంతమైంది. పరిశ్రమలకు అనుమతులు త్వరగా లభించే విధంగా సింగిల్ విండో వ్యవస్థ, అలాగే ఆన్లైన్ క్లియరెన్స్ విధానం, కాలపరిమితి నిబంధనలు అమలు చేయటువంటి వాటి ద్వారా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని చూరగొనడంతో పాటు పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టుకునే వాతావరణాన్ని కల్పించడం ద్వారా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది నెలల్లోనే సుమారుగా 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడం ఈ అవార్డు ఎంపికలో కీలక పాత్ర పోషించింది. ఈ పెట్టుబడులు ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ తయారీ, అలాగే లాజిస్టిక్ వంటి విభిన్న రంగాల్లో రావటం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒక కొత్త ఊపిరిచ్చాయని మనం చెప్పుకోవాలి. దీంతో పాటు వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతా ఉన్నాయి. మౌలిక వసతుల అభివృద్ధి కూడా ఈ పురోగతికి తోడ్పడతా ఉంది. ఇండస్ట్రియల్ కారిడార్లు, పోర్ట్లు, ఎక్స్ప్రెస్ హైవేలు, విద్యుత్తు, నీటి సరఫరా వంటి అనేక అంశాల్లో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు చాలా వేగంగా ఉన్నాయి. పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం ద్వారా పెట్టుబడులకు ఒక మార్గం సుగమం చేసే ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది. భవిష్యత్ టెక్నాలజీ రంగాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ద్వారా రాష్ట్రానికి ఒక రకంగా ఇది ఒక ప్లస్ పాయింట్ గా మారిందనే చెప్పుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డేటా సెంటర్లు కావచ్చు, ఎలక్ట్రికల్ వెహికల్స్, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో ఇవాళ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ను భవిష్యత్తు ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలన్నటువంటి లక్ష్యం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ను ప్రపంచ ఐటీ పటంలో నిలబెట్టినటువంటి అనుభవాన్ని ప్రస్తుతం అమరావతి నిర్మాణంలో కూడా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రదర్శిస్తా ఉన్నారు. ప్రణాళికాబద్ధంగా నగర అభివృద్ధి, గ్రీన్ సిటీ కాన్సెప్ట్, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతోటి మౌలిక వసతుల ఏర్పాటు వంటి అంశాలు అమరావతిని గ్లోబల్ స్థాయికి ఒక పెద్ద నగరంగా తీసుకెళ్లటంలో, తీర్చిదిద్దటంలో ముందడుగు వేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళికలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అలా మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమానికి కూడా కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తా ఉంది. రైతులకు మద్దతు ధరలు, అలాగే పేదలకు గృహ నిర్మాణం, మహిళలకు స్వయం ఉపాధి కార్యక్రమాలు, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన వంటి అనేక సంక్షేమ చర్యలు కూడా కొనసాగుతా ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండింటినీ కూడా సమతుల్యంగా అమలు చేయడం ద్వారా ప్రజల్లో ఒక నమ్మకాన్ని చూరగొనే ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నారు. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే పారదర్శకమైనటువంటి పాలన, వేగవంతమైనటువంటి నిర్ణయాలు, పెట్టుబడులకు అనువైనటువంటి వాతావరణం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఇవన్నీ కలిపి దేశంలో ఒక అభివృద్ధిలో రోల్ మోడల్ గా నిలబెడతా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ద ఇయర్ అవార్డును రాష్ట్రానికి రావటం, దాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకోవటం ఇవాళ తెలుగు ప్రజలంతా కూడా గర్విస్తా ఉన్నారన్నటువంటి గర్వించే పరిస్థితి అయితే ఇవాళ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. లహరి. Right, Ramakrishna. Thanks for the updates.